యువర్ మీకిచ్చిన సాక్ష్యాల ప్రకారం ఇతను చనిపోయి ఉన్నాడు. కానీ ఇక్కడ నిజం వేరే ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అంజీని చెప్తాడు. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. అంజీ, ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. అలాగే మేడం. మేడం, ఆ రోజు సిరి అనే ప్యాసింజర్ వచ్చి నా ఆటోలో ఎక్కి వేగంగా వెళ్ళమన్నారు. అన్నా అన్నా తొందరగా పోనీ. ఎక్కడికమ్మా? తర్వాత చెప్తాను, ముందు త్వరగా పోనీ. ఆగో ఆగో ఆగో. ఆటోని గుద్దగానే లోయలో పడిపోయింది. ఆటో పడగానే నేను ఒకవైపు దూకేశాను, మరోవైపు సిరిగారు కూడా దూకేశారు. అలా దూకేయగానే దెబ్బలకు లేవలేకపోయాను. కాసేపటికి కొంతమంది మనుషులు వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ డ్రైవర్ చావలేదు మేడం, వాడు బ్రతకే ఉన్నాడు. వాడు స్పృహలోనే ఉన్నాడు మేడం. కూడా ఆటోలో చంపేయండిరా మేడం. ఆల్రెడీ ఆటోలో 2 డెడ్ బాడీలు వేసేసాం మేడం. 3వ బాడీ వేస్తే అనుమానం వస్తుంది కదా మేడం. సరే, వాడిని తీసుకొచ్చేయండిరా. అలాగే మేడం. రేయ్, పట్టండ్రా. మనం అనుకున్న ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఎంతో కష్టపడి చాలా ఖర్చు పెట్టి మరీ ఆ సిరి కేసులో విహారిని జాగ్రత్తగా ఇరికించాను. చాలా చాకచక్యంగా అప్పటికప్పుడు శవాల్ని అరేంజ్ చేసి మరీ కేసులో సాక్ష్యాలు ఫ్యాబ్రికేట్ చేసి మరీ విహారి గాన్ని సెంటర్ చేశాం. అవతల వైపు లాయర్ కూడా రాకుండా చివరికి మా అక్కని లాయర్ని కూడా మేనేజ్ చేసి బెదిరించి మరీ విహారీ కేసుని టేకప్ చేయకుండా చేశాం. పబ్లిక్ ప్రాసిక్యూట్ లాయర్ని కొనేసి మరీ విహారీయే నేరస్తుడని దాదాపుగా నమ్మించేసి జడ్జి గారు కూడా ఆ విహారీకి శిక్ష వేసే చివరి నిమిషంలో ఆ శకుంతల మనుషుల అశ్రద్ధ వల్ల ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. జేడీ కేడీలొచ్చి మొత్తం ప్లాన్ని రివర్స్ చేసేశారు. అంతమంది మనుషుల్ని శకుంతల పెట్టి కూడా అసలు లాభం లేకుండా పోయింది. సుభాష్, మన ప్రయత్నం ప్రయాస అంతా ఆ శకుంతల వలన బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అంతేకాదంబిక, ఇప్పుడు అందరి అనుమానం ఆ శకుంతల మీదే ఉంది. సుభాష్, నువ్వు వెంటనే ఆ శకుంతల దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం ఆమె వలన, ఆమె మనుషుల చేతకానితనం వలన అని ఆ శకుంతలకి చెప్పి ఈ కేసులో ఇప్పుడు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయని జాగ్రత్త పడమని చెప్పు. అలాగే అంబిక. సుభాష్, పోలీసులు విహారీ ఇప్పుడు శకుంతలని టార్గెట్ చేస్తారు. ఆ శకుంతల్ని పట్టుకుని వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఆమె మాత్రం మన పేరు బయట పెట్టకుండా ఆమెకు నువ్వు వార్నింగ్ ఇవ్వాలి. సరే అంబిక, కానీ ఆ శకుంతల ఎట్టి పరిస్థితుల్లో మన పేరు చెప్పదు. ఏమో, ఒకవేళ చెప్తే? ఆ శకుంతలే ఉండదని తనకు తెలుసు. అదే విషయం తనకి మరోసారి గుర్తుండేలా బెదిరించేసిరా.
అలాగే ఈ కేసు విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పు. హ్మ్. ఆ ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసి ఉంచిన దద్దమ్మల్ని అండర్ గ్రౌండ్ లో ఉండమని చెప్పు. ఓకే అంబిక, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. హలో, ఓకే, ఐ విల్ టేక్ కేర్. వాళ్ళని మాత్రం ఫాలో చేస్తూనే ఉండు, ఓకేనా? సంధి గారు, జేడీకేడీలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అలాగే ఆటో డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం సిరి కేసులో అందరి అనుమానం ఆ శకుంతల మీదే. ఫస్ట్ నుంచి ఈ కేసులో మనందరి అనుమానం ఆ శకుంతలే కదా? అవును విహారీ గారు, బట్ ఆ శకుంతల ఇదంతా చేసిందనడానికి సరైన సాక్ష్యాలు దొరకలేదు.